వేసవి రావడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి మట్టం పడిపోయింది. వాగులు, వంకలు, చెరువులలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజర్వాయర్లు సైతం ఇలాగే ఉన్నాయి. సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. లోయర్ మానేరు డ్యాం నుంచి ఐన్యూస్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడి బగబగలు మండిపోతూ ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి రెండో వారంలోనే ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అప్పర్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్ 3 డ్యామ్ల పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నీరు అందుతుంది. ఇక ఈ జిల్లాల నుండే కూడా చుట్టుపక్కల జిల్లాలకు కూడా నీరు తరలి వెళ్తుంది. వర్షాకాలం మొదట్లో అప్పర్ మానేర్ డ్యామ్ నుండి ఆ నీరంతా కూడా మిడ్ మానేర్లోకి రావడం, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్లోకి రావడం, ఆ నీరంతా స్టోరేజ్ చేసుకోవడం అప్పుడు గడిచిపోయింది. కానీ ఎండల తీవ్రత పెరిగిపోవడం, మరోవైపు సాగు అదేవిధంగా తాగునీరుకు ఈ 3 డ్యామ్ల నుంచి కూడా నీరంతా కూడా వదిలిపోవడంతో ఆ నీరంతా కూడా కాలిపోయింది. దాదాపు 24 టీఎంసీల నీటితో కలకలలాడుతుండేటువంటి లోయర్ మానేర్ డ్యామ్, ప్రస్తుతానికి మనం లోయర్ మానేర్ డ్యామ్లో ఉన్నాము. లోయర్ మానేర్ డ్యామ్ కేవలం 4 టీఎంసీల నీటికి మాత్రమే పరిమితమైంది. ఇదంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఎప్పుడైనా కూడా గత 8 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి లక్ష్మీపూర్ పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసి నీటినన్నింటిని కూడా స్టోరేజ్ చేసింది. గత 6 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ తరుణంలో కూడా దాదాపు 15 నుంచి 18 టీఎంసీల నీటితో నిండుకుండను తలపించేటువంటిగా ఉండేది. కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే కేవలం 4 టీఎంసీల నీటికే పరిమితమైంది. మరో 2 నెలల పాటు ఈ డ్యామ్ మీద ఇటు కరీంనగర్ జిల్లా, అదేవిధంగా కిందనే ఉన్నటువంటి హుజురాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాకు, గజ్వేల్ వరకు కూడా నీరందించేటువంటి లోయర్ మానేర్ డ్యామ్ నీరు లేక విలవిలబోతున్నటువంటి పరిస్థితి. డెడ్ స్టోరేజు గంటలు కూడా మోగుతున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు అధికార యంత్రాంగం కూడా లోయర్ మానేర్ డ్యామ్ను సందర్శించారు. లక్ష్మీపూర్ పంప్ హౌస్ గుండా నీరును విడుదల చేయాలని కూడా కోరినటువంటి నేపథ్యం. ఎందుకంటే దాదాపు 3 జిల్లాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 జిల్లాల నుంచి 5 జిల్లాల వరకు కూడా తాగు అదేవిధంగా సాగునీరు అందుతున్నటువంటి తరుణంలో డెడ్ స్టోరేజ్కి పడిపోవడంతో ఒక అంతా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయేది తీవ్రంగా ఎండలు ఎక్కువ ఉండేటువంటి నెల ఏప్రిల్, మే, అంటే జూన్ మాసంలో వర్షాలు పడతాయి. అప్పటి వరకు కూడా ఈ లోయర్ మానేర్ డ్యామ్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీ గుండా కానీ లేదంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండా, లక్ష్మీపూర్ పంప్ హౌస్ గుండా నీటిని విడుదల చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కింద ఉన్నటువంటి సాగునీరు అందించేందుకు కూడా కాల్వ గుండా నీరు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇటు సాగునీరు, తాగునీరు అందుతున్నటువంటి తరుణంలో డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలంటూ మాజీ మంత్రి గంగులతో పాటు అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి నీటిని విడుదల చేయాలని కోరినటువంటి పరిస్థితి. మరోవైపు సమ్మరు ఉన్నటువంటి తరుణంలో పర్యాటక రంగంగా కూడా లోయర్ మానేర్ డ్యామ్ ఉన్నటువంటి తరుణం. ఎందుకంటే బోటింగ్ అంతా కూడా గతంలో నడిచినటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ముందస్తుగానే నీరు ఖాళీ అవ్వడం, డెడ్ స్టోరేజ్కి వెళ్ళడం, మరోవైపు పర్యాటక రంగం కూడా దీనిపైన ఆధారపడినటువంటి తరుణంలో ఇంకోవైపు సాగునీరు వెళ్తూ ఉంది. తాగునీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేనటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి లక్ష్మీపూర్ పంప్ హౌస్ గుండా నీటిని విడుదల చేసి లోయర్ మానేర్ డ్యామ్కు నీరు అందించాలి. లేదంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, సాగునీరు అలా ఉన్నా తాగునీటి పరిస్థితి ఏంటి అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం స్పందించాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు గత 7 సంవత్సరాలుగా చూసినట్లయితే ఎప్పుడూ కూడా లేనటువంటి డెడ్ స్టోరేజ్కి అయితే లోయర్ మానేర్ డ్యామ్ ఉంది. దీనిపైన అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పంప్ హౌస్ కూడా నీరుని విడుదల చేస్తుందా లేదంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఎల్ఎండిని వదిలేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.